హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నా డే ఇన్ మై లైఫ్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈరోజు డే అయితే నాది చాలా లేట్గా స్టార్ట్ అయింది. ఈరోజు అరౌండ్ 9 o'clock అలా లేచాను. నేత్ర లేచే వరకు అలాగే బెడ్ పైన ఉన్నాను. తను లేచిన తర్వాత మేము ఫ్రెష్ అయ్యేసి 9:40 కల్లా కిందికి వచ్చాం. రాగానే నేను ఇక్కడ బుక్లో యాక్చువల్లీ ముందు రోజు నేను ఏమేమి చేయాలి అనేది రాసుకుంటాను అనమాట. ఏమైనా బిజీ డే ఉన్నా లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా నా డేని నేను బిఫోర్ డేని ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఆల్సో యూట్యూబ్ వీడియోస్ కూడా ప్లాన్ చేశాను అనమాట. సో దాని అకార్డింగ్ ఏ రోజు అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ నేను చూసుకుంటూ ఉన్నాను. అండ్ మీన్ వెల్ నేత్ర ఏదో అడిగితే తనతో మాట్లాడుతూ నా వర్క్ని నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. సో లేట్గా లేచినప్పుడు నేను నేత్రాకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా లైట్గా పెడతాను. ఏదర్ ఎగ్స్ ఇస్తాను, మిల్క్ ఇస్తాను, బనానా ఇస్తాను. ఆప్షన్స్ ఆ రోజు తనకే ఇస్తాను అనమాట. సో తను ఏది అడిగితే అది ఇస్తాను. ఈరోజు నేను తనకి బనానా ఆఫర్ చేశాను. ఇంకిప్పుడు వచ్చి నేను నా కాఫీ టైంని ఎంజాయ్ చేస్తున్నాను. యాజ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను, లేట్గా లేచాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ లేదు మాకు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తింటే లంచ్ టైం లేట్ అయిపోతుంది. అందుకనే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి నేను డైరెక్ట్ కాఫీ తాగేస్తున్నాను. అండ్ ఇంకొద్దిసేపట్లో నేను నేత్ర బయటికి వెళ్దాం అనుకున్నాం. బికాజ్ వెదర్ కూడా బాగుండే అనమాట. సో ఊరికి అలా వాకింగ్కి వెళ్ళి కొంచెం షాపింగ్ పని కూడా ఉంది. సో అలా షాప్ చేసుకొని వద్దాం అనుకున్నాము. టైం ఆల్రెడీ 11 o'clock అయిపోయింది. సో బెటర్ లంచ్ ప్రిపేర్ చేసేసి బయటికి వెళ్తే వచ్చేసరికి ఫుడ్ కూడా రెడీగా ఉంటుంది. అండ్ ఎనీవేస్ హంగ్రీగా ఉంటాము. సో రాగానే తినేయొచ్చు అనేసి ఇక్కడైతే నేను వెజ్జీస్ చాప్ చేస్తున్నాను. వాకింగ్కి వెళ్తుంటే ఆన్ ద వే నేత్ర ఈ ఫ్లవర్స్ని స్పాట్ చేసింది. సో ఎక్కడెక్కడ ఫ్లవర్స్ కనిపిస్తే అక్కడ నాకు తెంపి ఇవ్వమని అడుగుతూ ఉండే అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఆ చిన్న చిన్న అవన్నీ గ్రాస్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ దెన్ ఇంకా మేము షాపింగ్కి వచ్చాము. వాళ్ళు నేను షాప్ చేస్తుంటే నేత్ర అలా తన స్ట్రాలర్ని తీసుకెళ్తూ టైంపాస్ చేసింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టాప్స్ విచ్ ఐ టుక్. నాకు కొంచెం బాగా అనిపించి తీసుకున్నాను. ఏ రోజైతే స్పెసిఫిక్లీ షాపింగ్ అనే ఇదితో వెళ్తామో ఆ రోజు ఎందుకో తెలియదు కానీ ఏమీ కనపడవు. బట్ లక్కీగా కొన్ని నచ్చాయి. ఇంకా నేను పిక్ చేసుకున్నాను. వేసుకున్నప్పుడు నాకు ఆ ఫిట్టింగ్ అంతా కూడా బాగా నచ్చింది. ఒక 1.5 hour షాపింగ్లో స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. నేను నేత్ర నేను ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ ఉన్నామన్నమాట. సో ఫాస్ట్గా లోపల తెచ్చినవన్నీ పెట్టేసి ఇంకా మేము మా లంచ్ చేసేసాము. సో ఒక చిన్న హాల్. నేను నేత్రాకి ఈ క్యూట్ బ్యాగ్ తీసుకొని వచ్చాను. నేను అక్కడ షాపింగ్ చేస్తుంటే తనే ఇది చూసి ఇంకా బ్యాగ్ వేసుకుంది. అప్పటి నుంచి తీయనని చెప్పింది. బట్ ఎనీవేస్ ఫిట్ కూడా నేత్ర కరెక్ట్గా సైజ్ అంతా సరిపోయిందనమాట. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక డైపర్, తన వాటర్ బాటిల్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో చాలా ఎక్సైటెడ్ ఉండే. అండ్ ప్రింట్ కూడా అంతా ఫ్లోరల్ ఉండే అనమాట, బాగుండే.
అండ్ ఒక ఫేక్ నెయిల్స్ది ఒక సెట్ తీసుకున్నాను. మా ఇంటికి ఒక పాప రాబోతుంది అనమాట. సో ఆ పాప గిఫ్ట్గా ఇద్దాము అని చెప్పి. అండ్ తర్వాత నేను నేత్రకి ఫ్రాక్ తీసుకొని వచ్చాను. సమ్మర్ కదా, సో క్యూట్గా కాటన్ ఫ్రాక్స్ అవన్నీ బాగున్నాయి అనమాట. సో మంచి మంచి వస్తున్నాయి. సో నాకు కనిపించినప్పుడల్లా 1 or 2 పిక్ చేసుకుంటూ ఉన్నాను. బికాజ్ మనం కావాలని వెళ్ళినప్పుడు ఏమీ దొరకదు. సో కనిపించినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి. సో ఆ తర్వాత ఈవినింగ్ ఇంకా మళ్ళీ మేము పార్క్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంటి పక్కనే అనమాట పార్క్. సో వెళ్తూ ఉంటే దారిలో ఇంకా నేత్ర ఫ్లవర్స్ పికింగ్ స్టార్ట్ చేసింది. అమ్మకివ్వు, అమ్మకివ్వు. ఇంకా చాలులే, పార్క్లో ఆడుకుందాం నేత్ర. ఇంకా చాలు, పద. ఇంకో 3 ఫ్లవర్స్ ఉన్నాయి. సో 5 minutes వాక్లో రావాల్సిన పార్క్ని ఒక 10 minutes 20 minutes టైం తీసుకొని దారిలో కనిపించే ఫ్లవర్స్ అన్నీ పిక్ చేసుకుంటూ పార్క్కి వచ్చామన్నమాట. రాగానే ఇంకా తనకి ఇంకా చాలా ఫ్లవర్స్ కనిపించి నా చేతిలో ఉన్నవన్నీ పడేపించింది. అండ్ మిగతావి కొంచెం పిక్ చేసి ఆ శాండ్లో వేసింది అనమాట. అండ్ ఇక్కడ నేను మీకు ఒకటి వినిపిస్తాను. రీసెంట్గా పార్క్కి వెళ్తున్నాము. సో చాలామంది పిల్లలతో తను ఇంటరాక్ట్ అవుతూ ఉంది. అక్కడ వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు కదా. సో తను కూడా ట్రై చేస్తుంది అనమాట మాట్లాడడానికి. దో మనకేం అర్థం కాదు, బట్ స్టిల్ షీస్ ట్రైంగ్ టు సే సంథింగ్ అనమాట. ఇంకా నేను కూడా తను ఏమంటుంది అనేది ఊరికే తనతో రిపీట్ చేపిస్తూ ఉన్నాను. ఓకే, వాట్ ఈస్ దట్? Oh, it's a lollipop? Can I have an ice cream, please? Ice cream, please? Okay. Thank you. Bye. Bye-bye. I just say like you. What? Thank you. Thank you? I just say mommy. Oh, is it? Let's put it. I like you. Ice cream, please. Ice cream, please? I like big ice cream. Okay. I like the best for me. అండ్ కార్తిక్ వర్క్ అయిపోయాక డైరెక్ట్లీ పార్క్కే వచ్చాడనమాట మమ్మల్ని పిక్ చేసుకుందాము అని చెప్పి. సో కొద్దిసేపు ఇంకా నేత్ర ఆడుతూ ఉంటే అలాగే తన దగ్గరుండి చూస్తూ ఉన్నాడు. అండ్ దెన్ కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి. సో ఇంకా మేము డైరెక్ట్లీ గ్రాసరీస్కి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చి నేను డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు డిన్నర్కి అయితే ఉప్మా చేస్తున్నాను. ఆఫ్టర్ డిన్నర్ తెచ్చిన గ్రాసరీస్ అవన్నీ కూడా సర్ది పెట్టేసుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. బిఫోర్ డేనే మన డేని ప్లాన్ చేసుకుంటే మనం అనుకున్న థింగ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్. సో అక్కడికి మేము తీసుకెళ్ళిన బట్టలన్నీ కూడా ఈరోజు నేను అంతా అన్ప్యాక్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ అన్నీ ఎక్కడ ఏ ప్లేసెస్లో ఉండాలో అక్కడ పెట్టేసుకొని లాండ్రీకి ఉన్న బట్టలన్నీ లాండ్రీలో వేసేస్తున్నాను. నేను అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ చేశాను. సో ఇక్కడితో నా డే ఎండ్ అయిపోతుంది. టుడే షౌట్ అవుట్ గోస్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండి. మీకు కూడా షౌట్ అవుట్ కావాలి అంటే ఈరోజు వీడియోలో ఏం నచ్చింది అనేది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను బెస్ట్ కమెంట్కి మీ నేమ్తో షౌట్ అవుట్ ఇస్తాను. సో హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.